తమ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి. తమ ప్రభుత్వం బాగానే ఉందని, అందరం కలిసి టీం వర్క్ చేస్తున్నామని చిట్చాట్లు చెప్పారు. బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరిపోయాయని, కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో వారి నిర్ణయం ఏంటో తెలియదన్నారు. 100% రుణమాఫీ చేశామని, రైతు భరోసా ఇచ్చామని, ఆరోగ్యశ్రీ 10 లక్షలకి పెంచామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి. పేదలకు ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500లకు సిలిండర్ ఇస్తున్నామని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు, సన్నం బియ్యం సక్సెస్ అయ్యాయని తెలిపారు. 4th సిటీ పనులు జరుగుతున్నాయని, మూసీ సుందరీకరణ తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తవుతుందని తెలిపారు భట్టి. రీజనల్ రింగ్ రోడ్డు కూడా వస్తుందని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేది లేదని అన్నారు. ఇటీవల జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఖర్గే, కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. జనాభా భారం కాదు, జనమే ఆస్తి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. జనాభా తగ్గుదలపై ప్రపంచంలో చాలా దేశాలు ఆందోళన చెందుతున్నట్టుగా చెప్పారు. జనాభా పెరుగుదలతో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు చంద్రబాబు. కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది. భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, అదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే ఒక సుస్థిరమైన పాలన, ఒక స్టెబిలిటీ, అదే మరి ఆర్థిక అభివృద్ధి. అదే కాకుండా మొన్నే మీరు ఒకసారి ఆర్టికల్ చూస్తే ప్రపంచంలో ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో మనం 4వ ప్లేస్లో ఉన్నాం. అమెరికాలో ఆర్థిక వ్యవస్థలు మనకంటే ఎక్కువ ఉన్నాయి, చైనాలో ఎక్కువ ఉన్నాయి, చాలా దేశాల్లో ఎక్కువ ఉన్నాయి. అలాంటి తక్కువ ఉండే దేశంలో 4వ ప్లేస్ భారతదేశం ఉందంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 143 కోట్ల జనాభా ఉన్నాం కాబట్టి మన జనాభా ఎక్కువ ఉందని మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోయినప్పుడు మనం జనాభా పెంచడం అసాధ్యం. ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను. మహేంద్ర దేవ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఎకనామిక్ అడ్వైజర్, ఎకనామిక్ పర్సన్. ఆయన కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి, జనాభా పెరుగుదల రెండు కాంట్రడిక్షన్స్. అభివృద్ధి జరుగుతూ ఉంటే జరిగినప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడే మీరు ఒపీనియన్ తీసుకుంటే చూశారు, చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఒపీనియన్స్ వచ్చాయి. ఉర్దూను, పర్షియన్ను అంగీకరించి హిందీని వ్యతిరేకించడం అవివేకమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందరినీ హిందీ ఒక కామన్ భాషగా కలుపుతుందని చెప్పారు. రాష్ట్ర భాష హిందీని స్వాగతిస్తున్నానని, మాతృభాష మన అమ్మ భాష అయితే పెద్దమ్మ భాష హిందీ అంటూ పవన్ చెప్పారు. హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమేనంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మనం ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే 3rd హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ.
మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సెటైర్ లేశారు వైసీపీ నేత పేర్ని నాని. పవన్ కళ్యాణ్ మోడీని తిడితే అందరూ తిట్టాలి, ఆయన హిందీ నేర్చుకోవాలంటే అందరూ నేర్చుకోవాలి, మరొక 10 ఏళ్లు చంద్రబాబును మోయాలి అంటే అందరూ మోయాలి అంటూ చాలా సర్కాస్టిక్ గా కామెంట్లు చేశారు నాని. పవన్ కళ్యాణ్ గారు ఉత్తర భారతదేశం తిట్టాలంటే ఆయన తిడితే మనందరం తిట్టాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని దొంగ అని వాళ్ళ అబ్బాయిని గజ దొంగ అని తిడితే మనం కూడా తిట్టాలి, అది నిజం అనుకోవాలి. లేదా అబ్బాయి తూచి అవన్నీ కూడా తూచి పాప మోడీ గారు అద్భుతం ఆహా ఊహా అని చెప్పి లేదు మనందరం హిందీ నేర్చుకోవాలంటే హిందీ నేర్చేసుకోవాలి. మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 25 ఏళ్ళు ఉండాలంటే మనం కూడా 25 ఏళ్ళు ఉండాల్సిందే మనం కూడా అనుకోవాలి. రేపు 26లో చంద్రబాబు నాయుడు గారు దిగేసి లోకేష్ గారు ఎక్కేస్తే ఆహా ఊహ చేయగొట్టాలి, మనం కూడా పలకి మోసేయాలి. ఇది దేశ ప్రజలతో మాట్లాడడం కోసం హిందీ నేర్చుకున్నట్టు చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజకీయాల కోసమే కొందరు హిందీని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. सीखने का प्रयास किया हूं, इसमें कोई गलत नहीं है, इसमें कोई गलत नहीं है, सीखना चाहिए, सीख सकते हैं. आज मैं तेलुगु भाषा से उत्तर प्रदेश में कम्युनिकेशन नहीं कर सकता हूं, मेरा मातृभाषा से दिल्ली में कम्युनिकेशन नहीं कर सकता हूं, अलग अलग प्रांतों में कम्युनिकेशन नहीं कर सकता हूं, लोगों से बात नहीं कर सकता हूं, मगर इसीलिए मैं कुछ हिंदी सीखने के लिए प्रयास किया हूं, हिंदी में बात करने के लिए प्रयास करता हूं. इसके कारण मेरा कम्युनिकेशन देश भर से लोगों से होता है. इसीलिए ये कोई तेलुगु के खिलाफ नहीं है, मैं तेलुगु का आदमी हूं, मेरा मातृभाषा तेलुगु है, मेरा मां मेरे तेलुगु सिखाया, मगर मैं हिंदी में भी बात करता हूं. इसमें కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా పబ్బం గడుపుతోందని బొత్స విమర్శించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాట్లాడారు. అప్పు చేసిన 1,65,000 కోట్లు ఎవరికి ఇచ్చారని నిలదీశారు. మోసం మాయా దగా ఒక్క చంద్రబాబు దగ్గరే కనిపిస్తాయన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ చంద్రబాబుదేనన్నారు. దగా అంతా కూడా ఒకటే, ఒక చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్తో కలిసి వాళ్ళ తాలూకా వాళ్ళ అబ్బాయి లోకేష్ కలిపి ఇవాళ కుటుంబంలో ఉన్న పెద్దలు అందరూ కూడా ఏ ఒక్కరికి కూడా నిన్న కాక మనం చూసాం. నా ఆశ్చర్యపోయాను. ఎన్నిక వచ్చిన వాళ్ళు ఇచ్చే పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. పుస్తకం నేను చూస్తే లేదు బస్సు ఇస్తున్నాను, రేపు ఆగస్టు 15తోనే బస్సు కార్యక్రమం ఆ జిల్లాలో పరిమితం అని చెప్పారు. ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలే. ఒక్క చంద్రబాబు నాయుడు దగ్గరే చూసాం మనం. ఇలాంటి మోసం మాయా దగ 1,60,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఎవరికి ఇచ్చారంటే ఏం చెప్పట్లే, ఏం చేశారు. కూటమి సర్కార్ వచ్చాక తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కేసులు పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. కేసులతో భయపెట్టాలని అనుకుంటే భయపడే తత్వం తమది కాదని అన్నారు అంబటి. వచ్చిన దగ్గర నుంచి కేసులు పెట్టాలి, అనచాలి అనేటువంటి ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఒక వారం ముందు అయితే మమ్మల్ని లోపల కూడా వేసేవాళ్ళు లోకేష్ చెప్పంగానే. ఎందుకంటే ఈ మధ్యనే హైకోర్టు వారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదు. ఇంతకు ముందు 3 నెలలు 4 నెలలు 5 నెలలు సంవత్సరం ఉన్నటువంటి కేసుల్లో కూడా అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడం జరిగింది. ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నారు రాజాసింగ్. బీజేపీ అధిష్టానం తన రాజీనామాను ఆమోదించడంపై స్పందించారు. తన రాజీనామా వెనుక ఉన్నటువంటి ఆవేదన గురించి ఢిల్లీ పెద్దలు ఆలోచన చేయలేదన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. తనపై విశ్వాసంతో 3 సార్లు టికెట్ ఇచ్చినందుకు బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. తనకు అవకాశం దక్కినప్పటి నుంచి గోషామహల్ ప్రజల కోసం, హిందుత్వ బలోపేతం కోసం, గోవుల రక్షణ కోసం కృషి చేసినట్టుగా చెప్పారు. లక్షల మంది బీజేపీ కార్యకర్తల గొంతును ఢిల్లీ పెద్దల ముందుకు తీసుకువెళ్లలేకపోయినట్టుగా చెప్పారు.
లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా గోవుల సంరక్షణ కోసం హిందుత్వం బలోపేతం కోసం మరింత దూకుడుగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఏ పదవులు లేనప్పుడే దేశద్రోహులపై పోరాటం చేశానని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అదే పోరాటం చేస్తున్నట్టుగా తెలిపారు. చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పనిచేస్తూనే ఉంటానని చెప్పారు రాజా సింగ్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలనుకున్నాను, కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను. ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను, దీని వెనుక రీజన్ ఏముంది, దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను. ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. కానీ ఇవాళ నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పుడు అన్యమత ఉద్యోగుల వ్యవహారంపై టీటీడీ ఎందుకు విచారణ జరపడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. టీటీడీలోని 1000 మంది ఇతర మతస్థుల ఉద్యోగులను తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. అన్ని మతాల వారిని ఆదరించడానికి టీటీడీ ఏమీ సత్రం కాదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యం నోచుకొని ఆలయాల బాధ్యతను టీటీడీ చూసుకోవాలని సంజయ్ అన్నారు. పురాతన ఆలయాల అభివృద్ధి పనులకు టీటీడీ నిధులు కేటాయించాలని సూచించారు. టీటీడీ ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతనానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమేంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమేంది? ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే. పేదల నుంచి సంపదను లాక్కోవడమే ఒడిశా సర్కార్ పని అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. గతంలో బీజేడీ లాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. భువనేశ్వర్లో జరిగిన సంవిధాన్ బచావో సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఒకవైపు పేదలు, మరొక వైపు 6-7 మంది బిలియనీర్లు బీజేపీ ప్రభుత్వం ఉన్నాయన్నారు. ఈ పోరాటంలో ఎప్పటికైనా ప్రజలదే విజయమని చెప్పారు రాహుల్ గాంధీ. ओडिशा की गरीब जनता, दलित, आदिवासी, पिछड़ा वर्ग, कमजोर लोग, किसान, मजदूर और दूसरी तरफ 5-6 अरबपति और बीजेपी की सरकार, ये लड़ाई हो रही है. ఢిల్లీని మరొక భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజన్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. హర్యానాలోని జాజర్లో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదు. ఢిల్లీలో నిన్న కూడా భూమి కంపించింది. నిన్న భూకంప తీవ్రత 4.1గా నమోదైంది.